విక్రమ్ రాధను బయటికి రమ్మని తనకి బొకే ఇచ్చి అక్కడున్న డ్రమ్స్‌కి అక్కడున్న రామలింగయ్య, విక్రమ్ ఇద్దరు కూడా డాన్స్ వేస్తూ ఉంటారు. అదే రోజ్ పెటల్స్‌తో మొత్తం హడావిడి హంగామా చేస్తూ ఉంటే అదంతా చూస్తూ ఉన్న రాధకైతే నవ్వు వస్తూ ఉంటుంది. ఇక విక్రమ్ అలాగే రామలింగయ్య డాన్స్ చేస్తూ రామలింగయ్య అయితే పువ్వులు విసురుతూ ఉంటే విక్రమ్ అయితే స్టెప్స్‌కి అనుగుణంగా సాంగ్స్‌కి అనుగుణంగా డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక ఎందుకు డాన్స్ చేస్తున్నాడో తెలియక బావ బావ అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ప్రియ అయితే ఎందుకు మీ ఇంత హ్యాపీనెస్, ఎందుకు మీ ఇద్దరు డాన్స్ చేస్తున్నారు, కారణం చెప్పండి అంటే, ఇంకా ఎందుకు నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా అందుకే అనేసి హ్యాపీనెస్గా ఇక డ్యాన్స్ చేస్తూ చెప్తూ ఉంటాడు. నేను అమెరికా వెళ్ళటం లేదు కదా అనేసరికి డ్యాన్స్ చేసేవాడల్లా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఏ నిజం చెప్పు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా అంటే, లేదు నేను అమెరికా వెళ్ళటం లేదు కదా, నీకెవరు చెప్పారు, నాకు ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది కదా అనేసి చేతులు కట్టుకొని ప్రియ అయితే అలాగే విక్రమ్ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటకి ఒక్కసారిగా విక్రమ్ అయితే తన మొహంలో ఉన్న హ్యాపీనెస్ అలా పోయి సాడ్గా చాలా సీరియస్గా మారిపోతే, ఎందుకు నువ్వు వెళ్ళటం లేదు, కరెక్ట్గా వ్యాలిడ్ రీజన్ నాకు చెప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అక్కడున్న ప్రియ, ఏంటి బావ నువ్వు ఇంత నటించేస్తున్నంత మాత్రాన నాకు తెలియదు అనుకుంటున్నావా, నీ గురించి రాధ గురించి మీ ఇద్దరి మధ్య ఉన్న పెళ్లి సంబంధం గురించి తెలిసే నేను నా ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నాను, మీ పెళ్ళి ఏ విధంగా జరిగిందో మీ మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇంకా అందరినీ మోసం చేయాలనుకుంటున్నావు, నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేసి నాను అమెరికా వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు ఏం చేద్దామని ప్లాన్ చేశారు చెప్పండి అని గట్టిగా ప్రియ అయితే నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటకి అక్కడ ఉన్న రాధ అలాగే విక్రమ్ ఇద్దరు కూడా షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ప్రియ వైపు, మీ మ్యారేజ్ గురించి నాకు తెలిసిపోయింది బావా, ఇంకా నన్ను మోసం చేయాలని మీరు చూడకండి, మీ మధ్య ఉన్న కాంటాక్ట్ గురించి కూడా నాకు తెలిసిపోయింది అనేసరికి ఇక మా విక్రమ్కి అయితే షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటే, ఇతనికి అలాగా తెలిసిందని నోరు తెచ్చుకుని మరి రాధ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. వీళ్ళిద్దరి వైపు అక్కడున్న ప్రియ అయితే సీరియస్గా చూస్తూ ఉంటే జరిగేదంతా చూస్తూ ఉండిపోతారు. రామలింగయ్యకి కూడా ఒక రకంగా షాక్ తగులుతూ ఉంటుంది. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్పై.